హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధురి. ఈరోజైతే జంతువులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూస్తున్నారు కదా, భలే క్రిస్పీగా అయితే వచ్చాయి. ప్రాసెస్కి అయితే వెళ్దాం. ఒక లోతు గిన్నె అయితే తీసుకొని 2 కిలోస్ బియ్యం పిండి అయితే తీసుకోవాలి. ముందుగా బియ్యం కడిగి ఆరబెట్టి మిల్లుకి అయితే పంపించాం. ఇదైతే మా తాతగారు మిల్లు పట్టించి తీసుకొచ్చారు. ఇలా సాఫ్ట్గా ఒక స్పూన్ వామ్ అయితే వేసుకోవాలి. వామ్ కలుపుకున్న తర్వాత హాట్ వాటర్ అయితే తీసుకోవాలి. ఇదైతే హాట్ వాటర్, ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకుని మరిగించాం ఫ్రెండ్స్. అందుకే ఉప్పు వేయడం అయితే మీకు స్కిప్ అయింది. ఉప్పు వేసి మరిగించుకుని హాట్ వాటర్ అయితే వేసుకుంటూ కొంచెం కొంచెం హాట్ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ పలుచది కదా, పిండి ఈ విధంగా వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇలా వస్తే సరిపోతుంది. జంతుకులు కొట్టడానికి అయితే ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు జారుగా అయితే పడుతుంది పిండి. కట్టెల పొయ్యి మీద అయితే ప్రిపేర్ చేస్తున్నాం జంతుకులు. ఎత్తడి పళ్ళెం అయితే పెట్టుకుని పొయ్యి పైన ఆయిల్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అయితే మరుగుద్ది. లోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న జంతుకులు గొట్టంలో పిండి అయితే ఈ విధంగా అయితే తీసుకోవాలి. మేమైతే కొత్తది తీసుకున్నాము. జంతుకులు గొట్టం వస్తుందో లేదో అని ట్రయల్ సట్రం పైన అయితే వేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా సట్రం పైన వేసుకోవచ్చు, డైరెక్ట్ ప్యాన్లో అయినా వేసుకోవచ్చు. మేము ట్రయల్కి అయితే వేస్తున్నాం. బాగా వచ్చింది. ఆయిల్ అయితే మరిగింది. ఆయిల్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ట్రయల్కి అయితే వేసాం ఫ్రెండ్స్. బాగా వచ్చింది. కొత్తగా తీసుకున్నాం, వస్తుందో లేదో అనుకున్నాం, కానీ పర్ఫెక్ట్గానే అయితే వచ్చింది. సెకండ్ బాయ్ అయితే ఇలా డైరెక్ట్గా అయితే ఇలా వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ ఎత్తడి పొలం అయితే పెద్దగానే ఉంది కాబట్టి ఒక 6-7 అయితే పడుతున్నాయి. ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే 6-7 అయితే పడుతున్నాయి. ఆఫ్టర్ 10 మినిట్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఫ్రై అయ్యాయి. ఫైనలీ ఆల్మోస్ట్ డన్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది, తీసేసుకోవచ్చు. క్రిస్పీ జంతుకులు అయితే ప్రిపేర్ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.